హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్ల చిన్నారి. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే బొబ్బరి గారెలు. వన్ గ్లాస్ బొబ్బర్లు తీసుకున్నాను. ఒక పెద్ద గ్లాస్తో వాటర్ వేసేసుకొని క్లీన్ చేస్తున్నా. ఇలా చేసి చూడండి, నేను చెప్పిన విధంగా చాలా క్రిస్పీగా అండ్ చాలా చాలా టేస్టీగా వస్తాయి. నేను వాటర్ చేంజ్ చేశాను, తర్వాత మళ్ళీ వాటర్ వేసి అవి మునిగేలాగా వాటర్ వేసేసుకొని ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నాను. మూత పెట్టేసుకొని నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాబట్టి నైట్ నానబెట్టాను. ఒకవేళ మీరు ఆ స్నాక్స్ బ్రేక్స్లో చేయాలంటే ఒక 6 అవర్స్ నానబెట్టుకోండి, ఆఫ్టర్నూన్ కానీ స్నాక్స్ బ్రేక్లో అలా. సో నానాక నేను మిక్సీ పడుతున్నాను. మార్నింగ్ చూడండి, ఒక పచ్చిమిర్చి అయితే చాలా కారంగా ఉంటాయి, నేను ఎందుకే ఆఫ్ వేసాను. ఒక 2 వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టేశాను. 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసాను. తర్వాత కొంచెం సాల్ట్ వేసాను. మళ్ళీ ఫైనల్గా కూడా సాల్ట్ కలుపుకోవచ్చు, అందుకే నేను కొంచెం వేసేసాను. ఇప్పుడు మూత పెట్టేసి 1 టైం మిక్సీ పట్టగానే ఇలా అయింది చూడండి. మరీ మెత్తగా పట్టుకున్న అంత టేస్టీగా ఉండదు. కొంచెం నార్మల్ మీడియంలో నేను వీడియోలో చూపించిన విధంగా పట్టుకోండి, అంటే కొంచెం వక్క వస్తేనే చాలా టేస్టీగా ఉంటాయి. సో నేను మరీ మెత్తగా పట్టేసుకోలే. తర్వాత కరివేపాకు, ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక 2 ఆనియన్స్ వేసాను. నాకు 1 గ్లాస్కి అయితే ఇంత వచ్చింది మిక్సీ పట్టాక. తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను. ఆల్రెడీ మిక్సీలో వేసుకున్నాను, సో ఆప్షనల్, వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు. తర్వాత తగినంత కారం వేసుకోండి. మాదైతే ఒకవేళ ఐడియా లేకపోతే నేను 1.5 స్పూన్ వేసాను. ఇది అంటే కారం కూడా నార్మల్గా ఉంటుంది, సో చూసుకొని వేసుకోండి. తర్వాత సాల్ట్ కూడా వేసాను. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా పిండి అంతా కలిపాను. సో నేను కొత్తిమీర వేయడం మర్చిపోయాను, అందుకే కొత్తిమీర కూడా వేసేసాను. ఇలా కలిపాక టేస్ట్ చూసుకోండి, సాల్ట్ అండ్ కారం సరిపోయిందో. తర్వాత చూడండి, నేను అంటే కవర్ అయితే ఇది వాడాను, మంచిగా వస్తాయి దీనిపైన. సో మీరు అది విజయ ఆయిల్ ప్యాకెట్ వచ్చేది వాడుతున్నాను. సో ఇలా ఒక్కొక్క ముద్ద పెట్టేసుకొని చేసేసుకోవడమే. సో కొంచెం వాటర్ తడి పెట్టేసుకొని చేసేసుకోండి. మరీ మందంగా చేయొద్దు, మరీ పల్చగా చేయొద్దు, నార్మల్ మీడియంలో చేయండి. వీటిలో చూపించిన విధంగా చేయండి. ఆ తర్వాత నేను ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసాను. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు నేను అందులో వేసాను. తీయడం చూపించలేదు, ఎందుకంటే నేనే వీడియో తీస్తున్నా కాబట్టి. నార్మల్గా కొంచెం వాటర్ తడి పెట్టుకొని తీయండి, చాలా వస్తాయి. ఇదంతా నేను కొంచెం మీడియం కంటే ఎక్కువ ఫ్లేమ్ పెట్టేసి కాల్చుతున్నాను. కొంచెం బ్రౌనిష్ వచ్చాక రివర్స్ వేసేసేయండి. సో బొబ్బరి గారెలు కాలడానికి కొంచెం టైం పడుతుంది. చూడండి, నేను చూపిస్తున్నా కదా, కొంచెం బ్రౌనిష్ కాగానే రివర్స్ వేసేసుకోవాలి. ఇప్పుడు నేను హెల్ప్ తీసుకొని ఇందులో వేసేస్తున్నాను. నార్మల్ ఇవి కొంచెం ఇప్పుడు ఇందులో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఒక బౌల్లో దానిపైన పెట్టేసుకోండి. నేను ఆయిల్ డబ్బా పైన పెట్టేసి అందులో ఆయిల్ ఉంటే ఏమైనా పడిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వేసి తీసేటప్పుడు ఇవి నార్మల్గా మనం ఒక ప్లేట్లో వేసాను. ఇన్ని గారెలు అయితే రెడీ అయ్యాయి. మీకు హార్ట్ఫుల్గా నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.